bid you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈ రోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 6వ వచనము. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. హల్లెలూయా. తమ పిల్లల వివాహం విషయమే ఆలోచిస్తున్న తల్లిదండ్రులు కావచ్చు, వివాహ వయసు వచ్చిన యవనస్తులు కావచ్చు, ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తాడని. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులకు కానీ లేదా యవనస్తులకు కానీ ఉండే భయం ఏంటంటే, వివాహ విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. అన్ని జనుల నుంచి దేవుని అంగీకరించిన వారు మా బిడ్డల వివాహ విషయం ఏంటా అని చెప్పి చాలా ఆలోచిస్తారు. అయితే దేవుడు వారికి సాటి అయిన సహకారిని, మంచి బుద్ధి కలిగిన వారిని, ప్రార్థన పరులను, అర్థం చేసుకునే వారిని, వారికి తోడుగా ఉండేవారిని దేవుడు దయచేస్తాడని. వివాహం అనేది కుటుంబం యొక్క ప్రారంభం. వారు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో దేవుని మీద ఆధారపడిన మంచి భార్యాభర్తలు మనం చూస్తాం. అకుల్లా, ప్రిస్కిల్లా అనే వారు దేవుని సేవలో ఎంతో కష్టపడ్డారని. మరియమ్మ గారు, యోసేపు గారు వారు దేవుని చిత్తానికి లోబడ్డారని. జకరియా గారు, ఎలిజబెత్ గారు యథార్థవంతులు, నీతివంతులై దేవుని మీద ఆధారపడ్డారని. అబ్రహాము గారు, సారా గారు దేవుని పిలుపుకు లోబడ్డారని. వారిని దేవుడు బహుగా ఆశీర్వదించాడని. ఈరోజు మీ సంతానం విషయంలో లేదా యవనస్తులుగా మీ జీవితంలో కూడా ఒక మంచి కుటుంబముగా దేవుడు మిమ్మల్ని కడతాడని, దేవుడు మిమ్మల్ని ఫలింపచేస్తాడు, విస్తరింపచేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఒకవేళ మీ కుటుంబంలో సమాధానం లేకపోతే, ఏక మనసు లేకపోతే, దేవుడు ఏక మనసుని, శాంతి, సమాధానాన్ని అనుగ్రహిస్తాడని ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు ఖచ్చితంగా తన మాట మీ పట్ల నెరవేరుస్తాడని. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి ముద్ర, జీవం గల దేవేశ, ప్రభా మీకు వేలాది వందనాలేసే. ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో, విశ్వాసం ఉంచుతున్నారో, వారి జీవితంలో మేలు చేయండి ప్రభా. వివాహ వయసు వచ్చిన వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. వారి జీవితంలో మేలు చేయండి. వివాహ విషయంలో ప్రతి అడ్డంకులను తొలగించండి. సాటి అయిన సహకారిని ప్రభా, మంచి బుద్ధి కలిగిన వారిని ప్రభా, మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వారిని ప్రభా, మీకోసం నిలబడే వారిని, అర్థం చేసుకునే మనసు ఉండే వారిని ప్రభా, వారికి భాగస్వాములుగా దయచేయండి ప్రభా. బైబిల్లో అనేక మంది జంతువులను ఆస్వాదించలేదుగా ప్రభా. అకుల్లా, ప్రిస్కిల్లా గారిలా ప్రభా, అబ్రహాం, సారా గారిలా ప్రభా, జకరియా, ఎలిజబెత్ గారిలా ప్రభా, యేసు, మరియమ్మ గారిలా ప్రభా, వారిని ఆశీర్వదించండి, అభిషేకించండి. మంచి కుటుంబంగా వారు కట్టమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.